సుదీర్ఘ రాజకీయం ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేత ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన ఏపీలోనూ ఎన్నో మార్పులు తీసుకురావడానికి కారణమైన నేత చంద్రబాబు హైదరాబాద్ ఐటీ రంగానికి పునాదులు వేసిన నేత 75వ పుట్టినరోజు నేడు 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత సుదీర్ఘకాలం రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ 47 ఏళ్లలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు చూశారు. అపజయాలు, అవమానాలను కుంగిపోకుండా రాజకీయాలలో ఆయన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు. తలకాయ ఎత్తుమారా బాయ్ తలకాయ ఎత్తుమారా బాయ్ లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన ఆయన అదే టర్మ్లో మంత్రి కూడా అయ్యారు. మంత్రి పదవితో పాటు ఆయనను మరో అదృష్టం కూడా వరించింది. చిన్న వయసులోనే మంత్రిగా నియమితులైన చంద్రబాబును చూసి ముచ్చటపడిన ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వరిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆయన జాతకం మారింది. మంత్రిగా ఉండగానే ఆయన పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సస్పెండ్ అవ్వటం, సాయంత్రానికల్లా తనపై విధించిన సస్పెన్షన్ను తొలగింపచేసుకుని రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తలకాయ ఎత్తుమారా బాయ్ చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవికి మరో మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని పార్టీ ఖరారు చేయగా అధికార అభ్యర్థిని కాదని మరో మంత్రి సి దాస్తో కలిసి డాక్టర్ కుతూహలమ్మను పోటీ పెట్టి గెలిపించుకున్నారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావు ఆగ్రహించి మంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, దాస్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసి వారికి వాస్తవ పరిస్థితిని వివరించి తమపై విధించిన సస్పెన్షన్ను చంద్రబాబు రద్దు చేయించుకున్నారు. అప్పట్లో ఇదొక సంచలనం. ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవీచ్యుతుడైన ఎన్టీ రామారావుకు అండగా నిలబడి పార్టీలో తన స్థానాన్ని భద్రం చేసుకున్నారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు రాజకీయ చాతుర్యాన్ని గమనించిన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో చంద్రబాబును ప్రోత్సహించారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పాత్ర మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సభలో తనను అవమానించిన కారణంగా శాసనసభను ఎన్టీఆర్ బహిష్కరించగా చంద్రబాబు అన్నీ తానే నడిపించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంతో ఎన్టీఆర్ది కీలక పాత్ర కాగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. 1989 తర్వాత ఎన్టీఆర్ దిశానిర్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మొత్తం ఆయనే పర్యవేక్షించారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకుల మధ్య చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన తర్వాత తెలుగుదేశం పగ్గాలు తానే భుజానికెత్తుకున్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీని గెలిపించడం, కేంద్రంలో కీలకంగా మారడంతో ఎన్నో విజయాలు సాధించారు. కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకున్నారు. వాజ్పేయి ప్రభుత్వంలో విజనరీని చూడించారు. ఇక చంద్రబాబు ఐటీ శాఖకు చేసిన మేలు అంతా ఇంత కాదు. హైదరాబాద్లో బల్లులు కూడా గుడ్లు పెట్టవని పేరున్న హైటెక్ సిటీ భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలుకుతుందంటే అది చంద్రబాబు వల్లే అని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు రప్పించడం నుంచి హైటెక్ సిటీ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర కీలకం. ఇప్పటికే భారతదేశంలో ఐటీ నగరంగా హైదరాబాద్ కు పేరుందంటే అది చంద్రబాబు వలనే అని చెప్పకనే చెప్పవచ్చు. అప్పట్లో హైటెక్ సిటీని నిర్మించే సమయంలోనూ చంద్రబాబు విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ భూములు కోట్లాది రూపాయలు పలుకుతుంటే నాడు విమర్శించిన వారే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు అంటేనే స్ట్రిక్ట్ సీఎం అనే పేరు ఉండేది. ఆయన పాలనలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తారు. అధికారులకు ప్రత్యేకంగా టార్గెట్ ఇచ్చి మరీ పని చేయిస్తారని పేరుంది. దీంతో పాటు విజనరీ సీఎం అనే పేరు కూడా తెచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఓ టార్గెట్ ను ఏర్పరచుకుంటారు చంద్రబాబు. ఒకప్పుడు విజన్ 2020 అని ముందుకు సాగేవారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణం అనే బృహత్ కార్యం చంద్రబాబు ముందు ఉంది. 2014లోనే చంద్రబాబు గెలుపొందారు. అప్పుడే అమరావతి నిర్మాణానికి రూపకల్పన మొదలుపెట్టారు. దాదాపు 33,000 ఎకరాల భూములను సేకరించి పెట్టారు. అయితే 2019లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైసీపీ గెలుపొందడంతో రాజధాని అంశానికి బ్రేక్ పడింది. వైసీపీ రాజధానిగా విశాఖపట్నంను చేయాలని భావించడంతో అమరావతి విజన్ కు బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు గెలుపొందారు. ఇటు రాష్ట్రంలో పార్టీకి ఫుల్ మెజారిటీ ఉండటంతో పాటు అటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు విజన్ 2047 కు ఎటువంటి అడ్డంకులు లేవు. ఈ కారణాలతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోనుందని అర్థమవుతోంది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నాయకులు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సీఎం పదవిలో ఉన్నారు. కష్టకాలంలో అసెంబ్లీలో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఇప్పటికీ ప్రభావవంతమైన నాయకుడిగానే ఉన్నారు. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చంద్రబాబు విజన్ కు తిరుగులేదు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కేకులు కట్ చేసుకుని ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాలతో పాటుగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలతో వార్డులో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున ఎవరైతే కార్యకర్తలతో పాటుగా నాయకులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే 75 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు 75 ఏట అడుగు పెట్టడంపై అయితే మాత్రం పూర్తిగా తెలుగు తమ్ముడులో ఆనందోత్సాహాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు రాష్ట్ర మంత్రులు గాని, మరొక వైపు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రులు గాని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాలన్నీ కూడా పసుపు రంగు జెండాలతో పాటుగా పసుపు కార్యకర్తలతో కలకడలాడిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మరొక వైపు తెలంగాణ, అదేవిధంగా దేశ విదేశాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ప్రధాన దేవాలయాల్లో కూడా 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన సుభిక్షంగా జరగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను నిర్వహిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో కానీ, మరొక వైపు ఏదైతే సింహాచల దేవస్థానంలో కానీ, విజయవాడ, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో 101 కొబ్బరికాయలు కొట్టి ఎవరైతే కార్యకర్తలు తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరొక వైపు బ్లడ్ క్యాంపులు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా లేనటువంటి వాళ్ళకి వస్త్రాలు పంపిణీ కానీ పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఈసారి చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 వసంతాల్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మరిన్ని రోజులు కొనసాగాలి, దీర్ఘాయుష్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తూ రాష్ట్రపు అభివృద్ధి బాటలో ప్రయాణించే విధంగా కూడా ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడికి ఆశీర్వాదం కలిగించాలంటూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరొక వైపు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకవైపు హిందూ దేవాలయాలతో పాటుగా మరొక వైపు చర్చిల్లోన, మసీదుల్లో కూడా చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు బర్త్డే 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఊరువాడ అనే తేడా లేకుండా చంద్రబాబు నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించే విధంగా రాష్ట్రం మరింత అభివృద్ధికి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లే విధంగా కూడా ఆ దేవుడు దీవించాలంటూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పూజలు చేసినటువంటి పరిస్థితి, అన్నదానాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరొక వైపు ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరీ ముఖ్యంగా సింహాచల దేవస్థానంతో పాటుగా డిప్యూటీ ఎవరైతే హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు పాయకరావుపేటలో ఉన్నటువంటి ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడికి ఆరోగ్యము బాగుండాలి, అదేవిధంగా మరొకసారి అధికారంలోకి వచ్చి ప్రజలకి పరిపాలన అందించే విధంగా దేవుడు దీవించాలంటూ కూడా పూర్తి స్థాయిలో హోంమంత్రి పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గాని, విశాఖ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా సింహాచల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరొక వైపు శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంతో పాటుగా శ్రీకోరమాంలో కూడాను స్వామివారికి చంద్రబాబు నాయుడు 75 వసంతాలు అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడికి ఆ దేవుడు ఆశీర్వాదాలు అందించాలంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కోసం అంటూ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు, మసీదుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు 75 వసంతాల్లో అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళకైతే ఆనందం అవధుల్లో పట్టలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూ 75 వసంతాల వేడుకలు నిర్వహించుకోవడంలో అయితే మాత్రం తెలుగు తమ్ముళ్ళు నిమగ్నం అయ్యారనే చెప్పుకోవచ్చు.
భరత్, జిల్లా పార్టీ కార్యాలయాల్లో మంత్రులు ఎవరెవరు పాల్గొన్నారు? అమరావతిలో వేడుకలు ఎలా జరుగుతున్నాయి? జిల్లా పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, జిల్లాకి సంబంధించిన మంత్రులు కానీ, ప్రధానమైనటువంటి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో అటు విజయవాడ కానీ, ఇటు గుంటూరు, మరొక వైపు తాడేపల్లిగూడెం కానీ, ఇటు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రధాన నగరాల్లో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి సంబంధించి 75 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు. విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు ఒకవైపు ఆ హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గాని, మరొక వైపు ఎంపీ భరత్, విశాఖ ఎంపీ భరత్, అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు అశోక్ గజపతిరాజు వాళ్ళ పాప గాని, అదేవిధంగా అచ్చెన్నాయుడు గాని, రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు బర్త్డేకి సంబంధించి ఘనంగా నిర్వహించే విధంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75వ వసంతాల్లో అడుగు పెట్టడంపై అయితే మాత్రం ఆనందోత్సాహాలు తెలుగు తమ్ముడిలో కనిపిస్తా ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ పూర్తి స్థాయిలో జన్మదిన వేడుకలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రెండో తెలుగు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో కానీ, మరొక వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. భరత్, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా? అటు ఏపీ కానీ, ఇటు తెలంగాణలో కానీ? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలంటే ఏదైతే చంద్రబాబు నాయుడికి పాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఒక ఏదైతే రాక్షస పాలన నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలు పాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరొక వైపు రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్న విధానంపై పూర్తిగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సర్దుమణుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అడుగడుగున ఎక్కడ చూసినా కూడా అన్యాయం, అక్రమం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక వైపు రోడ్లు కూడా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి. కనీసం రహదారులు లేవు, మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇప్పటికే రహదారులు వేస్తున్నారు. పూర్తిగా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనుకుంటే ప్రధానంగా రహదారులే ప్రధానంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటటువంటి నేపథ్యంలో ప్రజలకి రహదారులు వేస్తూ సౌకర్యాలు కల్పించే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై అయితే మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 75 వసంతాల్లో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75 వసంతాలలో అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలతో పాటుగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పూర్తిగా ఆనందోత్సాహాలతో మునిగిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గత పాలనతో చూసుకుంటే, గత పాలనలో ఎవరైతే పూర్తిగా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలను అయితే మాత్రం ప్రతి ప్రాంతంలో కూడా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి అంటే 75 వసంతాల్లోకి వస్తున్నటువంటి తరుణంలో ఆరోగ్య పరిస్థితి ఏమైనా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక పూజలు చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి నాయకుడు మరికొంతకాలం రాష్ట్రానికి ఒక ముందు నుండి నడిపించే విధంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినటువంటి ఉపమాక గాని, తిరుమల గాని, ద్వారకా తిరుమల లాంటి ప్రాంతాల్లో, మరొక వైపు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో గాని, విజయవాడ కనకదుర్గ టెంపుల్లో గాని, అదే విధంగా సింహాచల దేవస్థానంలో గాని, మరొక వైపు శ్రీకాకుళం శ్రీకూర్మాము, అదే విధంగా అరసవెల్లి, మరొక వైపు విజయనగరంలో ఉన్నటువంటి
శ్రీ రామతీర్థాల్లో కానీ ఒంటిమిట్ట రామాలయంలో కానీ ప్రతి ఒక్క గుడిలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలి, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మరికొంతకాలం ఈ ప్రజలకి సేవ చేసే విధంగా ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలంటూ కూడా పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. మరొక వైపు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏదైతే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారో ఉదయం నుంచి ఇప్పటికే ప్రార్థనలు కొనసాగాయి. అదేవిధంగా మసీదుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో ప్రజలకి ఏదైతే సుభిక్షమైనటువంటి రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కల్పించే విధంగా కూడాను ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి ఆశీర్వాదాలు అందించాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు గాని, అభిమానులు గాని, తెలుగు తమ్ముళ్ళు గాని, తెలుగు నాయకులు గాని, కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు. దీనికి సంబంధించినంత వరకు బర్త్డే వేడుకలు చేస్తూనే చంద్రబాబు నాయుడికి సంబంధించినంత వరకు వారి అభిమానం చాటి చెప్పుకునే విధంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. ఉదయం నుంచి కూడా బర్త్డే వేడుకలకు సంబంధించి బీచ్ రోడ్ లో ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించినటువంటి పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా జన్మదిన వేడుకలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ భరత్. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నాయకులు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సీఎం పదవిలోనూ ఉన్నారు. కష్టకాలంలో అసెంబ్లీలో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఇప్పటికీ ప్రభావవంతమైన నాయకుడిగానే ఉన్నారు. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చంద్రబాబు విజన్ కు తిరుగులేరు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసుకుని ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.